ప్రజలందరూ కూడా నరకాసుడి పాలన నుంచి విముక్తై ఎన్డీఏ కూటమి ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఆనందదాయకంగా నిన్న 15,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధానికి కేటాయించడం, మనకిగా నిధుల కొరత లేదని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఏదైతే మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్కి కంకణం కట్టుకున్నారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పడేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంతా మేమే తీసుకుంటామని చెప్పేసటం చాలా ఆనందకరమైన విషయం. అలానే అభివృద్ధికి సంక్షేమానికి మారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ దానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ లాంటి వారు తోడై రావటం అనేది ఇలా ప్రజలందరూ కూడా సుశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణలాగా మళ్ళీ వెలుగొందుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రం ఇచ్చినటువంటి ఈ నిధుల ద్వారా ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అట్లానే ఇది ప్రారంభమే, నిధులు కొరత లేకుండా చూస్తామని చెప్పేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు ఇస్తామని చెప్పేసి నిన్న సీతారామన్ గారు మాట్లాడటం అనేది చాలా అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్కి ఎదురే లేదు. మనము సుసంపన్నంగా ఈ ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతుందని చెప్పేసి ఈ కూటమి ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే 161 సీట్లు ఇచ్చారో దానికి వాళ్ళ ముగ్గురు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా వారికి ఒకసారి మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రాజధాని అభివృద్ధికి నిధులు విడుదల చేసిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాజధాని అభివృద్ధికి నిధులు విడుదల చేసిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మోడీజీ ధన్యవాద్, ధన్యవాద్ మోడీజీ, ధన్యవాద్ మోడీజీ, ధన్యవాద్ మోడీజీ, ధన్యవాద్. మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నడ్డా గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి